నే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోరమిసాలు కలిపి తిప్పుకుంటా విశ్వక్సేని విజయ విహార యాత్ర అని చెప్పగలుగుతా. కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పగలుగుతా. బెస్ట్ పాత్ర దొరికిందని చెప్పగలుగుతా. ఏదే ఒక సాంగ్లో మంచం ఎక్కి దిగలేనట్టుగా కనపడ్డది, హెవీగా ఉన్నాడేమో అనే ఫీలింగ్ కలిగింది. అలాగే కొన్ని మనకు షూటింగ్ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు కూడా బయటపడినాయి. అరే కొంచెం లావ్ అయిన రా అనుకున్నాం, కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది మనం ఊహించుకునేదని తప్పు. అభిమానులకు ఏం కావాలి, ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఎలా ఒదిగిపోతారనే సినిమా పూర్తిగా చూసిన తర్వాతనే మాట్లాడాలని నాకు ఇప్పుడు అర్థమైంది. సూపర్గా పర్ఫెక్ట్ సూట్ అయిన పోయాం. అలాగే గోదావరి యాసలో కరెక్ట్గా సెట్ అయ్యాడు. అక్కడ యాస, భాష, ప్రాంతాలు, భయము, భక్తి, కత్తి కట్టే విధానము, ఎమ్మెల్యే గ్రూపులు వాళ్ళ మధ్య జరిగే గొడవలు అద్భుతంగా చూపించారు. ఇప్పటివరకు తెలంగాణ సినిమాల్లోనే మాస్కా దాస్ అని చెప్పేసి గల్లీ డైలాగ్ కొడుతూ, పల్లెటూరులో డైలాగ్ కొడుతూ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. యాసలో సూట్ అవుతాడో లేడో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. విశ్వక్సేన్ మాత్రమే సెట్ అవుతాడు అనే ఫీలింగ్ కలిగింది. అంజలి పాత్ర అయితే నాకైతే చాలా, సినిమాలో హైలైట్ అంటే నాకు అంజలి పాత్ర బాగా నచ్చింది. రంగమ్మత్త తర్వాత అనసూయకి ఎంత పేరు వచ్చిందో రంగస్థలం సినిమా తర్వాత, ఈ సినిమా తర్వాత అంజలి పాత్రకు అంత గొప్ప పేరు వస్తుంది ఫ్యూచర్లో.